మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తపై కంప్లైంట్ అందింది. వినుకొండ వెంచర్ లో ప్లాట్ల పేరుతో మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిక్కుల్లో పడింది భ్రమరా రియల్ ఎస్టేట్ అధినేత గల్లా రామచంద్రరావు. ప్లాట్లు కొనేటప్పుడు రామచంద్రరావు మాయమాటలు చెప్పి వంచాడని వినుకొండ కలెక్టర్ కు ప్రజలు వినతిపత్రం ఇచ్చారు. రామచంద్రరావు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ల కొనుగోలు తర్వాత హామీలు విస్మరించినటువంటి వైనం కూడా వెలుగులోకి వచ్చింది. వెంచర్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని బాధితులు ఫైర్ అవుతున్నారు. డ్రైన్లు, త్రాగునీరు, కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇప్పటికే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కంప్లైంట్ చేశారు. ఇంతవరకు ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదని కూడా బాధితులు చెప్తున్నారు. న్యాయం చెయ్యకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని కూడా బాధితులు హెచ్చరిస్తున్నారు. అయితే వినుకొండలో భ్రమరా రియల్ ఎస్టేట్ వెంచర్ పై బాధితులు కంప్లైంట్ చేసినటువంటి వైనం. ఇక గల్లా మాధవి భర్త విషయంలో గతంలో కూడా వెంచర్లు వేసినటువంటి ప్రతి చోట కూడా వివాదం రాజుకోవడం, ఇటు గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే దీనికి సంబంధించి నరసరావుపేట వద్ద కానీ, ఇటు వినుకొండ మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఎక్కడ వెంచర్లు వేసినప్పటికీ అక్కడ వివాదాల మయమవుతూ ఉండటం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా, కలెక్టర్ దృష్టికి వెళ్ళినా కానీ ఈ సమస్యని పరిష్కారం చేయకపోవడం కానీ, అధికారులు ఎవరూ కూడా భ్రమరా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు సంబంధించి ఎవరు మాట్లాడటం లేదు. మేము కంప్లైంట్స్ ఇస్తున్నాం కానీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా వారు మాట్లాడటం లేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పరిసరాల్లో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్నటువంటి జెనిత్ సిటీ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి బాధితులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంచర్ అధినేత గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుపై మోసం ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్లాట్లు కొనేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో బాధితులు వినుకొండ కలెక్టర్ కు వినతిపత్రం అయితే ఇచ్చారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కంప్లైంట్ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నారు. భ్రమరా వెంచర్స్ టౌన్షిప్స్ 2015లో ప్రారంభమైంది. గల్లా రామచంద్రరావు దీని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. కంపెనీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలు టౌన్షిప్లు, ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాలు అభివృద్ధి చేస్తోంది. అయితే గతంలో కూడా చేసినటువంటి వెంచర్స్ కావచ్చు, విల్లాలు కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్, ఇలాంటి విషయాల్లో కూడా పూర్తిగా అంటే ఆ వెంచర్లో ఇచ్చినటువంటి హామీలకి తర్వాత వెంచర్ కంప్లీట్ అయ్యి ఎవరైతే కస్టమర్స్కి అప్పచెప్తారో అప్పుడు కూడా ఎక్కడ పూర్తిగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎక్కడ ఉండవనేటువంటి మాట. చెప్పేటప్పుడు మాత్రం ప్లాటుని అమ్మేటప్పుడు విపరీతమైనటువంటి మాయ మాటలు చెప్పి దాని తర్వాత అంతా కూడా చేతులెత్తేసి మాకే సంబంధం లేదు, మీ పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేసేసాం, అయిపోయింది అనేటువంటి రీతిలో చేతులు దులుపుకోవటం. ప్రతి చోట కూడా ఇదే రకమైనటువంటి వైనం వెలుగు చూడటం. రీసెంట్ గా వినుకొండలోని జెనిత్ సిటీ సుమారు 150 నుంచి 200 ఎకరాల్లో ఉన్నటువంటి డిటిసిపి ఆమోదిత లేఅవుట్ అది. ఈ నేపథ్యంలో కంపెనీ వెబ్సైటు ప్రకటనల ప్రకారం వైడ్ బీటీ రోడ్లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, పైప్ లైన్ కనెక్షన్, 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, చిల్డ్రన్ పార్క్, క్రికెట్ గ్రౌండ్, క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్, రెస్టారెంట్ వంటి సదుపాయాలన్నీ కూడా హామీ. అంటే వాటిని కొనడానికన్నా ముందు బ్రోచర్లో కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు సిబ్బంది ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, అవన్నీ కూడా తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఎక్కడా కూడా అవన్నీ లేకపోవడం. అంటే మాయ మాటలు చెప్పి అధిక ధరలకి మాకు ఆ వెంచర్ని అంటగట్టారు అనేటువంటి రీతిలో కూడా బాధితులు కలెక్టర్కి కంప్లైంట్ చేయడం, అటు ఎంపీకి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ వారి నుంచి కూడా స్పందన కరువైంది. అంటే అందరినీ కూడా రామచంద్రరావు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఎక్కడ వెంచర్ చేపట్టినా కానీ వస్తున్నటువంటి ఆరోపణలు మనం గతంలోనూ చూసాం. ఇప్పుడు కూడా 150 నుంచి 200 ఎకరాల మధ్యలో చేసినటువంటి ఒక వెంచర్కి సంబంధించి మమ్మల్ని మోసం చేశాడు, మేము మోసపోయాం, కొనేటప్పుడు మాత్రం మాకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఆ బ్రౌచర్లో ఒక అందమైనటువంటి డీటెయిల్స్ కానీ అన్నీ ఇచ్చారు. తీరా కంప్లీట్ అయిపోయిన తర్వాత కనీసం వాటర్ సదుపాయాలు కానీ, డ్రైన్ కానీ, కనీసం కరెంటు సదుపాయం కూడా అక్కడ సరిగ్గా ఇవ్వలేదు అనేటువంటి ప్రధాన ఆరోపణ. మరి కలెక్టర్కి అయితే కంప్లైంట్ చేశారు, ఎలాంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది కూడా ప్రధాన ప్రశ్నగా మారింది. అప్డేట్ చేయించి ఓవరాల్ గా ఎలా చూడాలి? ఎస్ మురళి, ఇది ఏదైతే వెంచర్లు ఉన్నాయో, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి దందాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఇక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో, అంటే కాయ కష్టం చేసి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదంటే వాళ్ళకు సొంత ఇల్లు ఉండాలి, లేదంటే ఒక స్థలం ఉండాలి అని చెప్పేసి కొనుక్కునేటువంటి వాళ్ళందరికీ కూడా
ఇక్కడ పెద్ద ప్రధాన సమస్యగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి చేష్టలన్నీ కూడా నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటి గురించి ఎన్నో సమస్యలు విన్నాను. కనీస డ్రైనేజీ వ్యవస్థ లేకుండా, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఫ్లాట్లను వేసి విక్రయించడం, ఆఫర్లు పెట్టడం. రీసెంట్ గా కూడా ఎవరో చిత్తూరు జిల్లాలోనే ఇక్కడ బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఆఫర్ ఇచ్చేటువంటి ముందు, అలాగే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేటువంటి అంశాలకు సంబంధించి అటు బాధితులు ముందు చెక్ చేసుకున్న తర్వాత ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ, అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో ఫ్లాట్లు విక్రయించేటువంటి సమయంలో అంటే మీరు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో కట్టుకోవచ్చు, లేదా విల్లా తరహాలో కట్టుకోవచ్చు, లేదంటే ఉండటానికి రెగ్యులర్ గా మా ఇల్లు రెసిడెన్షియల్ హౌస్లు ఇలా కట్టుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఈ గల్లా రామచంద్రరావుకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈయన ముందు నుంచి కూడా వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈయన విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయనేటువంటి మాట ముందు నుంచి వినపడుతోంది. అలాగే ఏకంగా ఇటీవల మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఆయనతో కూడా ఈయనకి విభేదాలు ఉన్నాయి, దీనికి సంబంధించి పంచాయతీ కూడా జరిగింది అనేటువంటి మాట కూడా వినపడింది. అంటే రాజకీయాల్లో భార్య యాక్టివ్ గా ఉన్నప్పుడు, రాజకీయాల్లో భార్య దూకుడుగా ఉన్నప్పుడు చూసాం అంబటి రాంబాబు విషయంలో ఆమె ఎలా వ్యవహరించారో, ఆమె దూకుడు ఏంటనేది మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఇటువంటి వివాదాల్లో ఉన్నప్పుడు అనవసరంగా, అంటే రాజకీయాల్లో మేము సుదీర్ఘకాలం పాటు ఉంటాం అన్నప్పుడు ఇటువంటి వాటిల్లో అంటే వాళ్ళకి జీవనాధారంగా ఆమె కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మాకు ఇప్పుడు ఏదైతే భ్రమరా వెంచర్స్ ఉందో ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో మాకు అండగా నిలబడింది. మేము కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మేము పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకుంటున్నాము, మాకు అక్రమ సంపాదనతో సంబంధం పని లేదని చెప్పేసి. కానీ ఇక్కడ కొనుగోలు అక్రమ సంపాదన సంగతి పక్కన పెడితే కొనుగోలు చేసినటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళకి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కొన్ని ఉంటాయి. ఆ మౌలిక సదుపాయాల విషయంలో ఇక్కడ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రమసాన్ చంద్రశేఖర్ కానీ, అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకి కానీ, కేంద్ర మంత్రి ప్రమసాన్ చంద్రశేఖర్ కి, అలాగే వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకి వీళ్ళిద్దరికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫలితం లేదనేది అక్కడ బాధితులు చెప్తున్నటువంటి మాట. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవహారం అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే మెడకు, ఎందుకంటే ముందు నుంచి కూడా ఆమె భర్త విషయంలో టీడీపీ అధిష్టానం కూడా ఆమెకు కొంత వార్నింగ్ ఇచ్చిందనేటువంటి ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. మరి గతంలో వెంచర్ల విషయంలో కూడా వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, జరిగినటువంటి అక్రమాలు, మరి వాటి విషయంలోనే చర్యలు శూన్యం. మరి ఇప్పుడు భారీ స్థాయిలో చేపట్టినటువంటి వినుకొండ దగ్గర 150 నుంచి 200 ఎకరాల్లో చేపట్టినటువంటి అంత భారీ స్థాయిలో మోసాలన్నీ కూడా వెలుగు చూడటం కావచ్చు, బాధితుల్ని క్లియర్ గా మోసం చేశారంటానికి సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్కి ఇచ్చినటువంటి మరి వినతి పత్రం, కూటమి ప్రభుత్వంలో నాయకుల మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు అనేది శూన్యమని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి బాధితులుగానే మిగిలిపోవాలా, మాకు న్యాయం జరగదా? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి లోకేష్ వరకైనా సరే మేము వెళ్తామనే మాట చెప్తున్నారు బాధితులు. దీన్ని ఎలా చూడాలంటారు? రాజకీయాల అంశం పక్కన పెడితే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పుడు అక్కడ బాధితులు ఎవరైనా సరే ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉంటారో ఇప్పుడు బాధితులు అన్నప్పుడు బాధితులే, ఏ పార్టీ అయినా బాధితులే. ఇప్పుడు ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా అందరూ డబ్బున్నోడే కొనుక్కోడు కదా. వాళ్ళు అక్కడ అందరూ డబ్బున్నోళ్ళు లేదంటే కోట్లు కూడబెట్టిన వాళ్ళు అయితే కొనుక్కోరు. ఇంట్లో రోడ్డు ఎక్కడ కదా, ఇది కాదు ఇంకోటి అనుకుంటాడు వాడు, ఎప్పటికైనా డెవలప్ అవుతుంది అనుకుంటారు. ఇలా రోడ్డు ఎక్కినప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించకూడదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా అక్కడ బాధితులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి అంటే ఎంతమందిని కలిసిన ఏకంగా ఇప్పుడు ఆమె గల్లా మాధవి పార్లమెంట్ పరిధిలో ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ కిందకు వస్తుందో గుంటూరు ఎంపీ ప్రమసాన్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కలిసిన మాకు సమస్య పరిష్కారం కాలేదు అని అంటే ఇక్కడ ఎమ్మెల్యే అయినా పవర్ఫుల్ గా ఉండాలి, లేదంటే ఆమె విషయంలో చూసి చూడనట్టుగా అంటే సర్దుకుపోతుంది అనేటువంటి ధోరణిలో ఏదైనా కేంద్ర మంత్రి కూడా ఉండొచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి తీవ్రం అవుతుందని ఆయన ఊహించారా లేదా అనే అంశం పక్కన పెడితే ఈ వివాదం మాత్రం క్రమంగా తీవ్రం అవుతుంది అనేటువంటి అంశం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద బాధితుల ఆరోపణల ప్రకారం ప్లాట్లు కొనేటప్పుడు రామచంద్రరావు కంపెనీ ప్రతినిధులు మాయ మాటలు చెప్పి ఆకర్షించారని కూడా అంటున్నారు. అన్ని సదుపాయాలు సిద్ధం, త్వరలోనే పూర్తవుతాయి, పెట్టుబడి విలువ పెరుగుతుందని నమ్మించి విక్రయించారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా కంప్లైంట్లలో కూడా కొనుగోలు తర్వాత హామీలు విస్మరించారని, డ్రైన్లు, తాగునీరు, కరెంటు సరైనదిగా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా ఫైర్ అవుతున్నారు. వెంచర్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చర్యలు తీసుకుంటారా లేదా అనేది అయితే ఒకంత ప్రశ్నార్థకంగా మారింది. లోకేష్ వరకు వెళ్ళైనా సరే
మా బాధను మేము చెప్పుకుంటామని వినుకొండకు సంబంధించి బాధితులు చెప్తున్నారు.